శుభములు కలుగు నీకు. ఏంటి, నేను మీ ఇంట్లో ఉంటున్నానా? ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మీ అమ్మ కట్నంగా ఇచ్చిన ఇల్లేం కాదిది. మా అమ్మ కొన్న ఇల్లుది, నా పేరు మీద ఉంది. అదే నీ పేరు మీద ఉంది అంటే దీని మీద హక్కు మీ అమ్మకు ఉండదు, మీ చెల్లికి కూడా ఉండదు. నీ భార్యకే ఉంటుంది, అంటే నాకే ఉంటుంది. కాబట్టి నేను మీ ఇంట్లో ఉండట్లేదు, మీ అమ్మ మీ చెల్లి నా ఇంట్లో ఉంటున్నారు. ఇది నా ఇల్లు. ఇంకొక విషయం, నేను మీ అమ్మని మాటలన్నానా, అవమానించానా? మరి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసావు? మా అమ్మని సన్మానించావా? ఏ అప్పుడు నువ్వు మా అమ్మని అవమానిస్తూ మాట్లాడలేదా? ఏంటిది బాబు? నువ్వు అడిగినట్టు వెండి కంచెల్లోనే పెట్టాం కదా. వెండి కంచె ఉంటే సరిపోతుందా? ఫుడ్ టేస్టీగా ఉండక్కర్లేదా? ఇప్పుడు నేను మాట్లాడితే నీకు పొడుచుకొచ్చేసిందా? నోర్ ముయ్. నేను మీ అమ్మని పర్సనల్ గా ఇన్సల్ట్ చేసి మాట్లాడలేదు. నువ్వు మా అమ్మని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడావు. మా అమ్మకి పిల్లలు లేరు అన్నావు. మా అమ్మ మాకు కన్న తల్లి కాదు అన్నావు. వికీ, అమ్మని అంత మాట అన్నాక ఇంకా తనతో మాట్లాడుతున్నావేంటి? ముందు తనని బయటకు పంపించేసాయి. ఏయ్ ఏయ్, ఎవరిని బయటకు పంపిస్తారు? మీరు లాగి బయట పడేయడానికి నేనే మీ ఇంట్లో పడుండే టీవీనో ఫ్రిడ్జ్నో కాదు. నా ఇంట్లో నిలబడ్డ మనిషిని. హే, నువ్వు ఎవ్వరైనా మాకు అనవసరం. ముందు నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేను మాట్లాడిన దానిలో అబద్ధం ఏం లేదు కదా. నిజం మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలా? నిజమా? ఏది నిజం? మా అమ్మని మాకు అమ్మ కాదు అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మీ అమ్మ మీకు కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. అందుకే ఆవిడికి పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు అన్నాను. మా అమ్మని చూసి నేర్చుకోమన్నాను. మీరింత తప్పుదారిలో వెళ్ళడానికి కారణం ఆవిడే అన్నాను. నిన్ను వికీ, ఏం నువ్వు చేసిన పని? అమ్మా, తను చెప్పిన మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. నీకెంత బాధ కలిగించిందో నేను ఊహించగలను. నిన్ను బాధ పెట్టినందుకు, మమ్మల్ని నీ పిల్లలు కాదన్నందుకు తనకి పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే. నో విక్కీ, నువ్వెన్ని చేసినా ఒప్పుకుంటాను. ఆ అమ్మాయిని దూరం పెట్టినా ఊరుకుంటాను. కానీ ఒక ఆడదాని ఒంటి మీద చేయి చేసుకుంటే మాత్రం సహించను. అది కాదమ్మా. నువ్వేం చెప్పినా ఒప్పుకోను. అందరి మగాళ్ళలా నువ్వు ప్రవర్తించడాన్ని యాక్సెప్ట్ చేయను. నీకు ఆవేశం వస్తే నోటితో మాట్లాడాలి, ఫిజికల్ గా ఎందుకు హ్యాండిల్ చేస్తావు? ఏ, నీ మీద నీకంత కంట్రోల్ లేకుండా ఎలా ఉంటావు? ఆపండి మీ నాటకాలు. మీ కోపాన్ని మీ కొడుకు ద్వారా తీర్చుకున్నారు. ఇప్పుడు మీరు పెద్ద సహృదయులని
నేను అనుకునేలాగా నటిస్తున్నారు. ఎవడికి తెలీదు ఇలాంటి సోషల్ డ్రామాలు? హేయ్, మళ్ళీ ఇంకొక మాట మా అమ్మ గురించి అన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. అయినా నువ్వు మా అమ్మ గురించి మాట్లాడే ముందు మీ అమ్మ గురించి ఆలోచించుకో. మా అమ్మ గురించి ఏంటి ఆలోచించేది? మీ అమ్మ 4 ఆడపిల్లల్ని పెంచింది, అది కూడా అడుక్కునే స్టేజ్ నుంచి. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎంతో కష్టపడాల్సిన ఈ రోజుల్లో ఒక్క బేబీ ఉంటే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో మీ అమ్మ 4 ఆడపిల్లల్ని ఎలా పెంచింది? ఎంతమందిని ముంచి, ఎంతమందిని మోసం చేసి, ఎంతమందిని తొక్కేస్తుంటే మీ అమ్మ మీ 4 ఆడపిల్లల్ని పెంచి తను ఓ బిజినెస్ పెట్టి ఊళ్ళో రేంజ్కి రాగలిగింది. ఇదిగో మా అమ్మ గురించి అలా మాట్లాడావంటే అమ్మవారి చీరని నేసే సాంప్రదాయాన్ని నేను లాక్కోవాలని ట్రై చేశాను. నిజమే, ఎస్. కానీ మీ అమ్మ కూడా ఆ సాంప్రదాయాన్ని వేరే వాళ్ళ నుంచి ఇంకా దారుణంగా లాక్కుందట కదా. విక్కీ, తెలిసే తెలియకుండా మాట్లాడొద్దు. ఇంతకు ముందు చీరని నేసే సాంప్రదాయాన్ని వేరే మనిషి దగ్గర నుంచి లాక్కోవడానికి ఆ మనిషిని మీ అమ్మే చంపేసిందని అందరూ చెప్పుకుంటున్నారు. అది నిజం కాదా? మాట్లాడుకో. అసలు మీరు మనుషులే కాదు. మీకెవరికి మానవత్వం అనేదే లేదు. ఒక్క ఆడపిల్లని, అది మీకంటే చిన్నదాన్ని నన్ను టార్చర్ పెట్టడం కోసం ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారా? నన్ను బయటకు పంపించడం కోసం 100 రకాల ప్లాన్లు చేస్తున్నారు. మీరు రాక్షసులు. రాక్షసుల మధ్య మనుషులు బతకలేరు. మీ మధ్య నేను ఉండకూడదు. ఉండలేను. ఉండలేను.